వాస్తవానికి మీ దగ్గర రావడం కొద్దిగా ఆలస్యమే సరే, దానికి కొన్ని పర్సనల్ రీజన్స్ నేను కూడా అందుబాటులో లేకపోవడం వలన రాలేకపోయినాము. ముందుకు దాన్ని ప్రత్యేకంగా సరే ఒక ఎమ్మెల్సీగా కాదు మీ అన్నగా క్షమించమని చెప్పి కోరుకుంటూ 100% మీకు మాట ఇచ్చిన విధంగా సంబంధించిన ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ దానకిషోర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఈ విషయము సీఎం గారి దృష్టి కూడా వెళ్ళింది. వారు ఆదేశించి లేదు వెళ్ళు స్టూడెంట్స్తో మాట్లాడు, అక్కడ ప్రాపర్గా ఇష్యూ ఏందో మీతోటి కమ్యూనికేషన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీతో డిస్కస్ చేయమని చెప్పి. వారు చెప్పిన విధంగా మీ దగ్గరకు వచ్చి ఫస్ట్ వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఏ రకంగా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి చర్చించడం జరిగింది. 1 monthలో మీద ఏదైతే పీజీ స్టూడెంట్స్ 150 ఉన్నారో అందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని మనం వేరే దగ్గర ఉండమంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని మినాయిస్తూ 100 members ఏదైతే ఉన్నాయో 100% 1 month లోపల వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ కోర్స్ అయిపోయినాక 100% ఇక్కడ ఉన్న హాస్టల్ని పూర్తి స్థాయిలో యూజీకి కేటాయించే విధంగా 100% చేస్తాం. దానితో పాటు అది కాక కూడా ఆల్రెడీ బాయ్స్కి హాస్టల్ ఆడ కన్స్ట్రక్షన్ అవుతుంది. గర్ల్స్కి కూడా ఇంతకుముందు సార్ చెప్పారు, సార్ ఇంకొక ఫ్లోర్ ఎక్కువ వేస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది, ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పారు. 100% దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తాను అతి త్వరలో. ఎందుకంటే వీలైతే ఇంకొక ఫ్లోర్ మనం అకామిడేట్ చేస్తే ఆ ఉన్న కొద్ది సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది కాబట్టి 100% అట్లీస్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల మనకు అది కూడా ఫుల్ ప్లేస్ ఇంకొక ఫ్లోర్ కూడా అయ్యే విధంగా 100% ముఖ్యమంత్రి బయట ఒక విషయము ఇక్కడ నేను వచ్చి మాట్లాడేది ప్రెస్ అందరి ముందు నేను వచ్చి ఎమ్మెల్సీగా నేను హామీ ఇస్తున్నా. నేను పోయినసారి ఎమ్మెల్సీ కాదు బేట, పోయినసారి మన ప్రభుత్వం లేదమ్మా, పోయినసారి మన ప్రభుత్వం లేదు. ఎవరు కూడా బహుశా పోయినసారి ఇటు వచ్చి మాట్లాడలే, ఎవరు కూడా అఫీషియల్ కమ్యూనికేషన్ బేటా ఏందమ్మా ఈడ మీకు ఒక విషయము, మీరు నమ్ముతారా మీడియాని నమ్మమని మీ ప్రిన్సిపల్ చెప్పిరా, నమ్మొద్దని చెప్పిరా, ఆ విషయాల గురించి నేను మాట్లాడతలేను. మీకు ఇష్యూ ఏందో మీరు చెప్పారు, ఆ ఇష్యూకి సంబంధించిన వీసీ గారితో కూడా మాట్లాడినాను. ఇప్పుడైతే పీజీ హాస్టల్ స్టూడెంట్స్ ఇప్పుడు బయటికి పంపించడము కరెక్టా? మీరు చెప్పండి, పంపొచ్చా? 1 month లోపల 100% ఆ పీజీ హాస్టల్స్ పోతారు. మీకు దానికి అఫీషియల్ సర్క్యులర్ కూడా 100% మీతో వాళ్ళతో మాట్లాడి రిజిస్టర్ గారితో కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేసినాను. మీ స్టూడెంట్స్ కూడా ఉన్న రిజిస్టర్ గారితో మాట్లాడి చూస్తే దానకిషోర్ గారితో ఆల్రెడీ మాట్లాడినాను. ఆల్రెడీ దానికి సంబంధించి పైన గవర్నమెంట్కి వెళ్ళి కూడా వీసీ గారికి కమ్యూనికేట్ చేసినాను. వీసీ గారు రిజిస్టర్ గారికి కమ్యూనికేట్ చేసినాకనే వైస్ ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వచ్చే మాట చెప్పారు. అందుకే వైస్ ప్రిన్సిపల్ గారిని ఫస్ట్ కమ్యూనికేట్ చేయమని చెప్పినాను. వారికి కూడా వర్బల్గా అక్కడికి వెళ్ళి కాల్ వచ్చింది కాబట్టి అది కమ్యూనికేట్ చేయమని చెప్పినాను. ఇంకోటి నిజంగా వీసీ ఆఫీస్కి వెళ్ళి అడిగి వచ్చింది కాబట్టి వారు కూడా మీతోటి కమ్యూనికేట్ చేశారు. ఆయన 100% చేసే ఉద్దేశమే లేకపోతే ఈరోజు నేను వచ్చి ఇంతమంది ముందు వచ్చి బేటా చేస్తానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత అయితే రావాల్సిందే కదా. 30 daysతో ఇష్యూ ఉన్నాక మళ్ళీ మీరైతే ఇచ్చిపెట్టరు కదా. ఇప్పుడు అడిగేది తమ్ముడు అన్నాడు కంపల్సరీ నాకు అఫీషియల్ జియో సర్క్యులర్ కావాలని చెప్పి, అదైనా చేసేదే కదా. కాకపోతే అప్పుడన్నా కూడా ధర్నా చేసేదే కదా. ఏమైనా చెయ్యని విరమించని కదా. మీరు నాకు వచ్చి మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ వచ్చి నాకు కమ్యూనికేట్ చేశారు, అన్న ఇది ప్రాబ్లం రమ్మని చెప్పి. ఈడకి నేను మీ స్టూడెంట్స్ కమ్యూనికేట్ చేసినాక ఆ ఇష్యూ నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళినాను, ఇది ఇష్యూ అని. దానిపైన అసలు హాస్టల్ కెపాసిటీ ఏంది, దానికి సంబంధించి ఏంది, ఏమేమి ప్రాబ్లమ్స్ అని అన్నీ కమ్యూనికేట్ చేసినాక నిన్న రానికి వీలుగా కాదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కమ్యూనికేట్ చేసుకొని అష్యూరెన్స్ తీసుకొని మీ దగ్గర రావాలి కాబట్టి ఆలస్యమైంది. లేకపోతే నిన్ననే వస్తుండే. నిన్నొచ్చి వేగ్గా నేను చెప్పిపోయే తర్వాత ఇష్యూ రిజాల్వ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నింటినీ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి మీ దగ్గర రావడం జరిగింది. అని మీరు అన్నట్టు 100% చేయలేకపోతే ఇవ్వకపోతే లాస్ట్ టైం ఏం ప్రాబ్లం ఏందో నాకు కూడా తెలుసు. లాస్ట్ టైం వచ్చి అష్యూరెన్స్ ఏమంటే గవర్నమెంట్ అడ్డికెళ్ళి ఎవరూ రాలే, ఒక్కరు కూడా మాట్లాడలే. లాస్ట్ టైం సబితాన్ రెడ్డి దగ్గర పోతే కూడా మాట్లాడలే. లాస్ట్ టైం కేవలం ప్రిన్సిపల్ గారు వచ్చి 50-50 అని చెప్పి వర్బల్గా ఫోన్లో చెప్పారు, 50% యూజీకి ఇవ్వండి 50% పీజీకి ఇవ్వండి అని చెప్పి వర్బల్గా చెప్పారు. లాస్ట్ టైం ఇష్యూని పరిష్కరించలే. కానీ ఈరోజు చాలా స్పష్టంగా ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ వారు కాదు, గవర్నమెంట్ తరఫున ప్రతినిధిగా నేను వచ్చిన. సరే మీకు బల్మురి వెంకట్గా తెలిసేమో కానీ గవర్నమెంట్లో నేను ఒక శాసన మండలి సభ్యుడిని. సరే మీకు మీ అన్నని, కానీ గవర్నమెంట్లో కూడా అధికారికంగా ఒక పాత్ర పోషిస్తున్న శాసన మండలి సభ్యుడిని. 100% మీ ఇష్యూ రిజాల్వ్ ఏదైతే మీరు అన్న సర్క్యులర్ కూడా బీసీ గారితో రిజిస్టర్ గారితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ పీజీ స్టూడెంట్స్కి అకామిడేషన్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుందని చెప్పి. ఎందుకంటే మీకు
వాళ్ళకి అక్కడ ఉంటుంది, ఇక్కడ అకామిడేషన్ ఉంటుంది అని చెప్పి యూజీ స్టూడెంట్స్కి ఉండే విధంగా సర్క్యులర్ కూడా 100% ఇప్పిస్తాను. అది అఫీషియల్ సర్క్యులర్ కూడా కమ్యూనికేట్ అవుతుంది. ఓకేనా? మేమేదో వేగ్గా చెప్పనీకో లేదా లేదు బయట అని చెప్పి మాట్లాడుతుంటే వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతుండే. లోపల ఫస్ట్ కమ్యూనికేట్ చేసి మీ దాకా రాకపోతుండే కదా. అండ్ మీతో కొట్లాడిన బయట ఇష్యూ సివియారిటీ ఏందో, ఇష్యూ ప్రాబ్లం ఏందో నాకు కూడా తెలుసు. ఇది మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, ఇది ఈ గవర్నమెంట్ మీరు తెచ్చుకుర్రు. మీరు అందరు కలిసి మీ తల్లిదండ్రులకు చెప్తేనే గవర్నమెంట్ వచ్చింది. మన గవర్నమెంట్ మన సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది అని ఒక నమ్మకాన్ని ఇవ్వడానికే నేను డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చిన. మీకు అవసరం లేదు ఇట్లా డైరెక్ట్గా చేయాల్సింది. మీరు డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి అడగొచ్చు. మేము ఎక్కడున్నా, నిన్న వాళ్ళ చెల్లెలు వచ్చినట్టు అన్న ఈ ప్రాబ్లం ఉందని మీరు వచ్చి అడిగితే మీరు రోడ్ ఎక్కి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి నేనే తీసుకెళ్ళి మాట్లాడిపిస్తా. మీరు తిట్టినా, మీరు ఒకటి 2-3 మాటలు అన్నా దానికి మేమేమి తప్పుగా ఎందుకంటే మీకు హక్కు ఉంది, ఆ రైట్ మీకుంది మమ్మల్ని అడిగేది. ఎందుకంటే అధికారంలోకి తెచ్చింది మీరు, మీకు 100% అడిగే రైట్ ఉంది. ఆ రైట్ ఉంది కాబట్టి అందరి ముందు వచ్చి నేను మీకు మాట ఇస్తున్నా, చేయిస్తాను. చేయించకపోతే చెల్లెళ్ళందరూ నేను వచ్చి వీళ్ళంతా మీ బ్యాచ్మేట్సే కదా, మీతో పాటు ధర్నా చేస్తోలే కదా. నాకైతే ఏమి ముందు పరిచయం కూడా లేదు కదా. వాళ్ళు రాగానే వాళ్ళకి మాట ఇచ్చే కదా మీ దగ్గరకు వచ్చింది. 100% మీకు నెక్స్ట్ 2 డేస్లో మీకు ఆ సంబంధం 2 డేస్ కూడా సాయంత్రం లోపలనే వస్తుంది. కానీ నెక్స్ట్ 2 డేస్ ఎందుకు చెప్తున్నట్టే మళ్ళీ సాయంత్రం ఆమెను ఒకరిద్దరు ఉంటారు. ఏది ఉద్దేశపూర్వకంగా ఈ ఇష్యూని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని కొంతమంది ప్రయత్నిస్తారు. కాబట్టి 2 డేస్ లోపల అని చెప్పి చెప్తున్నా. రిజిస్టర్ గారితో మాట్లాడితే వీలైతే ఈవినింగ్ వరకు రిజిస్టర్ గారు ఆఫీస్కి వస్తే మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఒకరిద్దరిని తీసుకెళ్లి రిజిస్టర్ గారితో మాట్లాడి అఫీషియల్ కమ్యూనికేషన్ వీలైతే సాయంత్రం లోపల నేను కూడా చేయిస్తా. క్లియర్? ఇంకా మీకు ఏదైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకోటి, ఇంతకుముందు అడిగిన అన్న నాకు అఫీషియల్ నోట్ కాలేదు, గవర్నమెంట్ ఎండుకెళ్ళి నేను వచ్చే అఫీషియల్గా. ఇప్పుడు నువ్వన్నా నేనన్నా కూడా మీరు అందరు కొట్లాడింది ఇష్యూ రిజాల్వ్ కానీ, సమస్య పరిష్కారం కానికే కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నీకు అదే చెప్తున్నా. సబితా ఇంద్రారెడ్డి గారు ప్రిన్సిపల్ సార్ తోటి వచ్చి చెప్పించారు. గవర్నమెంట్కి సబితా, నేను ఉన్నా కదా ఆ రోజు, నేను ఉన్న రోజు ఇక్కడ ధర్నాలా. ఇదైతే సీటు తొలగించిన వాళ్ళు ఉన్నారు కదా, అమ్మాయి ప్రైవేట్ హాస్టల్కి వెళ్ళి బయటికి వెళ్తుందో ఆ ఆవేశంతోనే ఇక్కడ ఉద్యమం గుర్తుకొచ్చింది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ మరి సర్కులర్ వచ్చేంత వరకు ఒక 2-5 డేస్ వారం అన్నారు కదా మీరు. మరి ఆ 70 మంది పిల్లల పరిస్థితి ఏంటన్నా? 7 మంది ఉన్నారన్న. ఇప్పుడు ఒక విషయం బేటా, మీరు స్టూడెంట్, ఇక్కడనే పడుకున్నామని చెప్పి నువ్వు ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్స్ నీకు ఇష్యూ రిజాల్వ్ కాకపోతే నువ్వు అడిగిన క్వశ్చన్కి నిజంగా పరిష్కారం కాదు అని చెప్పి, నిజంగా ఇష్యూ పరిష్కారం కాకపోతే నేను అసలు సీఎం గారితో కమ్యూనికేట్ చేసి ఇవన్నీ అష్యూరెన్స్ తీసుకొని వచ్చి ఫస్ట్ థింగ్ చెప్పనే చెప్పాం. నువ్వు అన్నట్టు ఈ 2 డేస్ ప్రాబ్లం ఏంటన్నా, 2 డేస్ సర్కులర్ అన్నా ఎట్లా 1 మంత్ వరకు మటుకు ఆవిడున్న పీజీ స్టూడెంట్స్ అయితే వెకేట్ చేయడానికి చెప్పనికి రాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా మాకు మీ మీద నమ్మకం ఉందన్న, నమ్మకం లేదని మేము మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడు ఏదైతే పిల్లలు ఉన్నారో మా వాళ్ళు అడ్జస్ట్ అవుతామని చెప్పేసి ఆ రోజు వచ్చి మా వీసీ కానీ మేము ప్రిన్సిపల్ కానీ ఇప్పుడు ఉన్న రూమ్స్ అడ్జస్ట్ అవుతామంటున్నారు. ప్రజెంట్ అడ్జస్ట్ అయిన తర్వాత వాళ్ళని పీజీ అన్న మేము ఒక్క రూమ్ అక్కడికి వెళ్ళే వాళ్ళని కూడా కేటాయించాలి సార్, మాకు కావాలని చెప్పేసి ఒక విషయం ఒక్కొక్క రూమ్కి ఫర్ ఎగ్జాంపుల్ గతంలో శానిటరీ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మనమే ధర్నా చేసినాం. నేను ఆ రోజు కూడా ఉన్నా. ఇదే హాస్టల్లో రాత్రి పూట గర్ల్స్ హాస్టల్ బయట అందరు ధర్నా చేశారు. దానివల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి నాకంటే బాగా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్, నువ్వు సీనియర్వి కాబట్టి నీకు తెలుసు అంటే ఏమేమి ఇష్యూస్ వస్తాయి. అడ్జస్ట్ అయ్యి ఒక రూమ్లో 7-8 మంది ఉంటే ప్రాబ్లం అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే మనం అడ్జస్ట్ అవుతాం. శానిటరీ కానీ వాటర్ కానీ సరే, మెస్ అంటే సరే అదో ఏదో చేసి అడిషనల్గా ఏదో మాట్లాడి సరే గవర్నమెంట్ ఎంటికలు చేసి చేయగలుగుతాం. శానిటరీ డ్రైనేజ్ అయినా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఉన్న స్టూడెంట్స్ అందరూ ఉండరాకుండా ఇబ్బంది అవుతుంది. అని నేను అది కూడా చెప్తున్నా కదా. దానికి సంబంధించి ఏదైతే అడిషనల్ బిల్డింగ్ సంబంధించి లాస్ట్ గవర్నమెంట్ కట్టలే, ఇంకొక ఫ్లోర్ కట్టనీకి 100% దాన్ని కూడా గవర్నమెంట్తో మాట్లాడిపించి 100% దాని పనులు కూడా స్టార్ట్ చేపిస్తాం. ఆ పనులు స్టార్ట్ అయినా కూడా ఉన్న స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది కన్స్ట్రక్షన్ నడుస్తే. దాన్ని కూడా 100% శాంక్షన్ చేసి అతి త్వరగా యుద్ధ ప్రాతిపదికన దాన్ని కూడా కట్టిపించే ప్రయత్నం చేస్తాం. ఇదైతే క్లియర్ అయింది. ఇప్పుడు బాయ్స్ హాస్టల్లో మొత్తం మా కోర్సు కాలేజ్లో 5 కోర్సెస్ రద్దయినాయి, రెగ్యులర్ అని చెప్పేసి రద్దయినాయి. అక్కడ కూడా కొంచెం అవకాశం ఉన్నా లేకపోయినా మిగతా కోర్సులు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కూడా అవకాశం కల్పించడానికి ఏమైనా ప్రయత్నాలు ఉంటే మీకు అదే చెప్తున్నా బట్ ఒక విషయం, మీకు ఏమి ఇష్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మా సోదరులు ప్రతి వీళ్ళు కూడా ఉన్నారు వేరే విద్యార్థి సంఘాలు, మీకు ఏమి ఇష్యూ ఉంది
మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఏ రకంగా చేయగలుగుతాం, దానికి సొల్యూషన్ ఏంటి, దాన్ని 100% పేపర్ పైన పెట్టి తీసుకొని వస్తే నేను బాధ్యత తీసుకుంటాను. సంబంధించిన వీసీ గారు కానీ, అది రిజిస్టర్ గారి పరిధిలో కానీ, లేకపోతే వీసీ రిజిస్టర్ గారికి ఏదైనా ఇబ్బంది అయ్యి ఫైనాన్స్ పరంగా క్లియరెన్స్ రావాలేదని అడిషనల్గా బడ్జెట్ కేటాయించాలన్నా 100% నేను బాధ్యత తీసుకెళ్ళి కల్పిస్తాను. కానీ దానికి మనం ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేస్తే ఆ పేపర్ ఉంటే ఇష్యూ రిజాల్వ్ అవుతుంది. కొన్ని విషయాలు ప్రిన్సిపల్ గారి గురించి, సరే ఆ ఇష్యూ ఏంది, ప్రాబ్లం ఏమైందో అది నేను ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు, నేనేం కమ్యూనికేట్ చేశాను.